హ్యాపీగా ఫుల్ ఇస్తాను. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా మండే మార్నింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. ఈరోజు ఈ వ్లాగ్లో స్పెషల్ ఏంటంటే సింపుల్గా హాఫ్ అన్ అవర్తో బ్రెడ్తో చేసుకున్న ఒక మంచి డెజర్ట్ అయితే మీతో షేర్ చేశాను. చాలా సింపుల్ అండ్ ఈజీ. టేస్ట్ మాత్రం సేమ్ రస్మలై తిన్నట్టే ఉంటుంది. సో రస్మలై ఫేవరెట్స్ ఎవరైనా ఉంటే వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. తప్పకుండా ఆ స్వీట్ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయడం మర్చిపోవద్దు అసలు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్నింగ్ లంచ్ బాక్స్ రెసిపీస్ అనమాట. ఈ రోజు నుంచి మా పాపకు సమ్మర్ హాలిడేస్ కదా, సో లంచ్లో తనకు నచ్చింది చేద్దాంలా అని మార్నింగ్ మా హస్బెండ్ కోసమని మీల్ మేకర్ పులావ్ అయితే చేశాను. ప్లెయిన్గా మీల్ మేకర్తోనే కాకుండా కొంచెం కొత్తిమీర అయితే పేస్ట్ చేసి వేశాను, గ్రీన్ కలర్లో బాగుంటుందని. ఇంత చేశాక ఆఫ్టర్నూన్ ఏమన్నా స్పెషల్ చేసి పెడదాం అంటే ఫైనల్గా మా అమ్మాయి కూడా పులావ్ అడిగింది. మళ్ళీ మధ్యాహ్నం రెండోసారి మా కోసం చేయాల్సి వచ్చింది. ఇదేదో మార్నింగే తెలిసిపోయి ఉంటే అందరికి ఒకేసారి చేసేసేదాన్ని. ఈ రెసిపీ చాలా ఈజీ. మన ఛానల్లో నేను చాలాసార్లు షేర్ చేశాను. పాలక్ పులావ్, కొత్తిమీర పులావ్, మీల్ మేకర్ పులావ్, ఈ పులావ్ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ఏదో ఒక రెసిపీని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు చూసేసి ఈజీగా ట్రై చేసేయచ్చు. చాలా సింపుల్. ఇలాంటి వన్ పాట్ రెసిపీస్ మనకి మామూలు హెల్పింగ్ హ్యాండ్ కాదు. మార్నింగ్ టైంలో లంచ్ బాక్సుల్లో టేస్ట్కి టేస్ట్ వస్తుంది, మనకి ఈజీగా పని అయిపోద్ది. సింగిల్ పాట్ రెసిపీ కాబట్టి. అండ్ మీరు లంచ్ బాక్స్లో ఎలాంటివి పెడుతూ ఉంటారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఐ థింక్ ఏపీ తెలంగాణలో ఇంకా 1 వీక్లో స్కూల్ స్టార్ట్ అవుతాయి అనుకుంటా. ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది? మా మమ్మీస్ అందరూ మైండ్ సెట్ చేసేసుకోండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచేసి లంచ్ బాక్స్లు పెట్టడానికి. నేనైతే ఇప్పుడు కొంచెం అలా చిల్ అవుతున్నాను, ఎందుకంటే ఒక లంచ్ బాక్స్ హడావుడు లేదు. మా హస్బెండ్ 8కి పంపిస్తే చాలు కాబట్టి. అది సంగతి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నానండి. కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ చేయొచ్చు కదా. హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీక్. మండే స్టార్ట్ అయిపోయింది. సో పనులు అయినాయి, పూజ అయింది, టిఫిన్ అయింది, మా పాప లేచింది. మేము ఏం చేస్తున్నాం తెలుసా? ఏం చేస్తున్నాం తల్లి? ఇంకా ఏం గేమ్స్ అయితే ఆడట్లేదు. తనైతే బ్రేక్ఫాస్ట్ చేసింది, మూవీ చూస్తున్నాం. అమరన్ ఏం చూడాలి అనుకుని ఫైనల్గా అదైతే చూస్తున్నాం. బాగుంది కదా నాన్న? ఈరోజు ఇంట్రెస్ట్గా చూస్తుంది. అప్పుడు చూడలేదు యాక్చువల్గా, ఫస్ట్ టైం చూసినప్పుడు. ఇప్పుడు బాగుందని చెప్తుంది. ఇంకా తను ఫ్రెష్ అవ్వాలి, అది సంగతి. నాకు అదిగోండి చూడండి, అక్కడ బట్టలు తెచ్చాను, అవి మడత పెట్టాలి, సర్దాలి, కిచెన్ క్లీన్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. రెగ్యులర్ పనులు నడుస్తూ ఉంటాయి. బ్లాగ్ అయితే నువ్వు ఏదో ఒకటి పెడతావుగా ప్రోగ్రామ్స్, అవి పెట్టు. సో పవర్ పోయింది. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. డీజీలోకి వెళ్ళిపోయింది. అలా మా అమ్మాయి రోజంతా టైం ఇచ్చినా సరే ఏం చేయను అంటది. ఏవో రకరకాల మూవీ చూస్తున్నాం, కాసేపు ఏదో ఒకటి ఆడుకుంటున్నాం, కాసేపు ఏయో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాం. అలా నడుస్తూ ఉంటుంది. ఎండగా ఉంటుంది కాబట్టి ఏసీ వేసుకొని ఇంట్లో కూర్చొని అలా కాస్త లంచ్ చేసి కొంచెం అలా రిలాక్స్ అయ్యేసరికి క్రికెట్ టైం అయితే అయిపోతుంది. 5 o'clockకి వెళ్తుంది ప్రస్తుతానికి. ఇంకా కొంచెం జూన్ స్టార్ట్ అయింది అనుకుంటే అది కూడా మార్నింగ్కి షిఫ్ట్ అయిపోద్ది క్రికెట్. ఎందుకంటే ఈవినింగ్ మాకు 7:30 అయినా కూడా చీకటి పట్టదు. 5 o'clock కూడా 3 o'clock లాగా ఎండ ఉంటుంది. కాబట్టి మార్నింగ్కి షిఫ్ట్ చేసేస్తారు. ఎర్లీ మార్నింగ్ 6:30, 7 o'clock అలా స్టార్ట్ చేసి 8:30, 9లో ఫినిష్ చేసేలాగా. అండ్ ఇక్కడైతే మనం మన స్వీట్ రెసిపీ చూసేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. దీనికోసం బ్రౌన్ బ్రెడ్ అలాంటి పనికిరావు, మిల్క్ బ్రెడ్ తీసుకోండి. ఇదైతే సాఫ్రాన్ మిల్క్ ప్యాకెట్ అండ్ కస్టర్డ్ పౌడర్. ఇది ఏ ఫ్లేవర్ తీసుకుంటారనేది మీ ఇష్టం. నేనైతే కేసర్ పిస్తా తీసుకున్నాను. మీరు కేసర్ బాదం, నార్మల్ ప్లెయిన్ కస్టర్డ్ పౌడర్ కూడా నడుస్తుంది, వెనిలా ఫ్లేవర్ది, అది మీ ఇష్టం. నేనైతే కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉండాలని ఇదైతే తీసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను కదా,
వాటిని బాగా మరిగించుకోవాలి. కస్టర్డ్ చేసుకునే వరకు ప్రాసెస్ మనందరికీ తెలిసిందే. యూజువల్గా కస్టర్డ్ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడమే. అండ్ ఈ స్వీట్ రెసిపీ మీరు ఆల్రెడీ ఎవరైనా ట్రై చేశారా, ట్రై చేస్తే మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను జస్ట్ క్యాజువల్గా అలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటే చూశాను, అరే చాలా ఈజీగా బాగుంది కదా అనిపించింది. మోరోవర్ నాకు రస్మలై అంటే చాలా ఇష్టం, కానీ రస్మలై కొంచెం ఎక్స్పెన్సివే, మీకు తెలిసే ఉంటుంది. ఒక సింగిల్ పీసే మాకైతే ఇక్కడ 50 రూపీస్ అలా ఉంటుంది. సో బ్రెడ్ ప్యాకెట్తో మనం ఈజీగా చేసేసుకోవచ్చు కదా, ఎలానో కస్టర్డ్ పౌడర్ ఇంట్లోనే ఉంటుంది, మిల్క్ ఇంట్లోనే ఉంటుంది, వై నాట్ అని ట్రై అయితే చేశాను. అండ్ సూపర్ సక్సెస్ అని చెప్పాలి. మళ్ళీ ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు నేను సెకండ్ టైం కూడా చేశాను, అది సంగతి. అండ్ పాలు మరగడానికి పెట్టేసి ఈలోగా ఆల్రెడీ నా దగ్గర కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి. ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకొని వాటిని కాచి చల్లార్చిన పాలలో ఇలా డైల్యూట్ చేసి పెట్టాను. కస్టర్డ్ పౌడర్ మీరు డైరెక్ట్గా వేసేస్తే లమ్స్ ఫామ్ అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండడం కోసం మామూలు మిగతా ఫ్లవర్స్ అన్నీ మనం ఎలా చేస్తామో, లైక్ బియ్యం పిండి, రాగి జావా అవి చేసుకునేప్పుడు ఎలా చేస్తామో కస్టర్డ్ పౌడర్ కూడా అలానే వాటర్లో కాకుండా మిల్క్లో డైల్యూట్ చేసుకొని ఇలా చక్కగా పాలు మరిగిన తర్వాత అందులో ఒక 1/2 లీటర్ మిల్క్కి ఒక 4 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే వేసాను నేను. పర్ఫెక్ట్గా సరిపోయింది. మిల్క్ బ్రెడ్డే కదా. ఏంటో అండి, మన చిన్నప్పుడు అసలు మిల్క్ బ్రెడ్ అంటే ఎంత తీయగా ఉండేదో, ఇప్పుడు మిల్క్ బ్రెడ్లో షుగర్ వేయట్లేదంట. మీకు తెలుసా, అస్సలు స్వీట్గా ఉండట్లేదు, ఓన్లీ మిల్క్తో చేస్తున్నారట. ఆ విషయం నేను కొత్తగా తెలుసుకున్నాను. మీకు ఆల్రెడీ తెలుసా? తెలుసుంటే నాతో కామెంట్ చేసేయండి. అండ్ ఇలా షుగర్ వేసుకొని అది కొంచెం కరిగిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న మిక్స్ ఉంది కదా, అది దీనిలోకి వేయగానే ఆటోమేటిక్గా కస్టర్డ్ పౌడర్ కాబట్టి మిల్క్ దగ్గరకు అయిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇలా అయితే లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకొని నేను చెప్పినట్టే చల్లారడానికి పక్కన పెట్టేసేయండి. ఫైనల్గా సాఫ్రాన్ వేయాలండి, మర్చిపోయాను. ఇదైతే నేను కాశ్మీర్ నుంచి తెచ్చుకున్న సాఫ్రాన్. అసలు ఇది యూస్ చేసినప్పుడల్లా ఒక మంచి ఫీల్ నాకు. ఇలా ఒకసారి మొత్తం కాశ్మీర్ ట్రిప్ అంతా కళ్ళ ముందు అలా ఇదవుతుంది అనమాట, అంత మంచి ఫీలింగ్. ఇప్పుడు అది చల్లారడానికి పక్కన పెట్టేసాం కదా, బ్రెడ్ పీసెస్ తీసుకొని వాటికి ఇలా బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా సైడ్స్, అవన్నీ తీసేసుకోండి. సెంటర్ పార్ట్ వరకే మనం యూస్ చేసుకుంటాం. ఈరోజు నేను యాక్చువల్గా కంట్రీ డిలైట్లో మిల్క్ బ్రెడ్ చాలా బాగుంటుంది, తెప్పిద్దామని చూస్తే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, అందుకే ఇంగ్లీష్ అవెన్ తెప్పించాను. ఈవెన్ నో మైదాలో కూడా మిల్క్ బ్రెడ్ బాగానే ఉంటుంది. చెప్తున్నాను కదా, ఏ మిల్క్ బ్రెడ్ అయితే ఏంటి, ఇప్పుడు అస్సలు తీగా ఉండట్లేదు, చప్పగా ఉంటుంది. ఆ మిల్క్ బ్రెడ్ చూడగానే నేను టెంప్ట్ అయి తిన్నాను, చిన్నప్పుడు తిన్నట్టు చప్పగా ఉంది. అప్పుడే తెలుసుకున్నాను ఈ మధ్య మిల్క్ బ్రెడ్ తీగా ఉండట్లేదని. అండ్ ఇలా అయితే ఒక 4 స్లైసెస్ తీసుకున్నాను. దీనికి మీరు వెడల్పుగా ఉండే బౌల్స్ ఏమన్నా తీసుకోండి. నేనైతే నా దగ్గర నేను వెజిటబుల్ స్టోరేజ్కి యూస్ చేస్తాను కదా, అది తీసుకున్నాను. మీ దగ్గర కొంచెం స్క్వేర్ షేప్లో వెడల్పుగా ఉండే బౌల్ ఉన్నా సరిపోద్ది. కాన్సెప్ట్ ఏంటంటే బ్రెడ్ ఇలా కదలకుండా ఉందనుకోండి బాగుంటుంది, రౌండ్ వాటిలో అలాంటి వాటిలో అయితే నొక్కినట్టు పెట్టాలి కదా, అదే కాన్సెప్ట్. ముందుగా బ్రెడ్ స్లైసెస్ అన్నీ పెట్టేసి పైనుంచి మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ని ఇలా వేసేసుకోవడమే. మీకు నచ్చితే ఇంకా పైనుంచి కొంచెం సాఫ్రాన్ అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా, ఎలా వస్తుందో ఏంటోలే అని పెద్దగా వేయలేదు. మోరోవర్ నేను తీసుకుంది మన పిస్తా కేసర్ కాంబినేషన్ ఇది కదా కస్టర్డ్ పౌడర్, అందులోనే పిస్తా ఉంది కాబట్టి నేను పైనుంచి నట్స్ ఏం యాడ్ చేయలేదు. ఇంకా కొంచెం మిగిలిపోతే దాన్ని చిన్న బాక్స్లో ఇంకో 2 స్లైసెస్ పెట్టి వేసేసాను. అలా ఇప్పుడు దీన్ని 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే 1/2 అవర్ తర్వాత చల్లగా రెడీ అయిపోద్దండి. అసలు ఏమన్నా టేస్ట్ ఉందా బాబోయ్, నాకు ఇప్పుడు చూసినా సరే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈరోజు ఎలాగో చేశాను కాబట్టి మధ్యాహ్నం తినేస్తాను. సేమ్ అసలు ఏం డిఫరెన్స్ లేదు. మామూలుగా రసమలై చేయాలంటే అసలు ఎంత కష్టపడాలో ఆ ప్రాసెస్ చూస్తేనే మనకు సగం భయం వేస్తుంది. అలా కాకుండా ఇది ఈజీగా చేసేయచ్చు, మస్ట్ ట్రై రెసిపీ. పాటలు అయిపోయినాయి. నౌ వీఆర్ గోయింగ్ టు క్రికెట్. హాలిడేస్ అయినా స్పోర్ట్ మాత్రం ఉంటుందో. హ్యాపీగా ఆటలు పాటలు మూవీస్. ఒక మూవీ అయిపోయింది, ఇంకోటి చూస్తున్నాం. మేజర్ ముకుంద్ వరదరాజన్ అయిపోయారు, ఇప్పుడు మేజర్ ఉని కృష్ణన్ చూస్తున్నాము. మేజర్ చూస్తున్నాం. ఓకే మ్యామ్ని క్రికెట్లో డ్రాప్ చేసేద్దాం. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తుండండి. ఈరోజు ఆంది లేదు, మర్చిపోయాను. ఇట్స్ బ్రైట్ సనీ డే. కిందకెళ్ళి చూపిస్తాను. ఎక్కడ ఏమి వర్షం పడే ఇది కూడా లేదా.
జీటీ జీటీ It's fully sunny, guys. అలా మా ఈవినింగ్ అయితే అయిపోయింది. డిన్నర్ కోసం అయితే ఈరోజు నేను చపాతీ చేసి ఎగ్ బుర్జీ చేశాను. 2 కామనే కాబట్టి నేనేం రికార్డ్ చేయలేదు. ఇంకా డైరెక్ట్ ఇక్కడ కిచెన్ క్లీనింగ్ చేసేసుకొని గిన్నెలు కడిగేసుకుంటున్నాను. ఈ గిన్నెల తర్వాత ఈరోజు నేను మనకి అందరికీ ఈ మధ్య ఇళ్లలో స్టీల్ సింక్సే ఉంటున్నాయి కదా, స్టీల్ సింక్ని నీట్గా ఎలా మెయింటైన్ చేయాలి అనేది మీతో అయితే షేర్ చేస్తాను. చిన్న టిప్పే, ఈజీగా ఉంటుంది అండ్ క్విక్గా మీకు రిజల్ట్ వెంటనే కనిపిస్తుంది అనమాట. ఇలా రిజల్ట్ వెంటనే కనిపిస్తే ఆ కిక్కే వేరబ్బా అసలు. నేనైతే అలా ఫీల్ అవుతాను. ఏదన్నా ఒకటి ప్రయోగం చేసి దాని రిజల్ట్ కోసం ఎక్కువ రోజులు వెయిట్ చేయడం కన్నా ఇన్స్టెంట్గా రిజల్ట్ చూస్తూ వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు. మీరేమంటారు? అండ్ మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, లైఫ్ స్టైల్ వ్లాగింగ్ నచ్చుతుందా లేదా? నచ్చుతున్నట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా షేర్ చేస్తే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. అలా చేస్తే రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇంకా బోల్డ్ అంత మోటివేషన్ వస్తుంది మీతో మంచి మంచి వీడియోస్ చేయడానికి. అండ్ ఇంతకీ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, నేను చేసిన రెసిపీస్ మీరు ట్రై చేస్తున్నారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేసిన వాము రసం రెసిపీ మన సబ్స్క్రైబర్ లక్ష్మి గారు అయితే ట్రై చేసి నాతో ఇన్స్టాలో పిక్స్ కూడా షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఐ హోప్ మీకు రసం నచ్చిందని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. పర్టికులర్గా నాన్ వెజ్ తిన్న రోజుల్లో టమాటో రసం, నార్మల్ రసం కాకుండా ఆ రసం పెట్టుకోండి. మీ డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ముందుకి ఇప్పటికీ మీరే డిఫరెన్స్ చూస్తారు. డిఫరెన్స్ ఉంది జ్యోతి అని నాతో అయితే చెప్తారు. అలానే మీరు కూడా నా రెసిపీస్ ఏమన్నా ట్రై చేసి మీకు సక్సెస్ అయితే, లేకపోతే నువ్వు చెప్పిన మెజర్మెంట్సే ఫాలో అయ్యాం, అస్సలు బాగాలేదు, చెత్తగా ఉంది అనిపించినా సరే నాతో ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేసేయండి. మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. అక్కడ కూడా ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేసేయండి. మీ ఫీడ్బ్యాక్ అక్కడ కూడా నాకు డిఎం చేసేయచ్చు. ఇలా అయితే ఫైనల్గా గిన్నెలన్నీ కడగడం అయిపోయింది. ఎన్ని గిన్నెలు అవుతాయో ఇలా రోజు 3 రౌండ్స్ కడగాలి. అసలు ఇదేంటో పెద్ద ఇది అనమాట. అండ్ ఇంకా ఫైనల్గా మన సింక్ క్లీనింగ్ అయితే చూసేద్దాం. ఇది నేను చాలా సింపుల్గా చేసుకుంటాను. మన దేవుడి సామాన్ క్లీన్ చేయడం కోసం మన దగ్గర పీతాంబరి పౌడర్ ఎలానో ఉంటుంది కదా ఇంట్లో, ఏం లేదు, జస్ట్ సింపుల్గా మీరు ఆ పీతాంబరి పౌడర్ కొంచెం ఒక స్పూన్ వేసి స్క్రబ్ చేసేసారంటే స్టీల్ సింక్ అసలు మామూలుగా మెరిసిపోదు. ఈరోజు నాది ఇంకొంచెం డర్టీగా అయిందని నేను కొంచెం నిమ్ముప్పు అంటారు కదా, అది కూడా యాడ్ చేశానులేండి. అది యాడ్ చేయకపోయినా సరే మీరు బేకింగ్ సోడా అండ్ లెమన్ కూడా వేసి క్లీన్ చేయొచ్చు. బట్ దానికన్నా కూడా పీతాంబరి చాలా బాగుంటుంది. మీకు ఇన్స్టెంట్ షైన్ అండ్ ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో నేను రెగ్యులర్గా ఆల్టర్నేట్ డే అలా డైలీ నార్మల్ మన లిక్విడ్ డిటర్జెంట్ ఉంటుంది కదా, అది వేసి క్లీన్ చేసేస్తాను. డైలీ 3 టైమ్స్. ఎన్నిసార్లు గిన్నెలు క్లీన్ చేస్తే అన్నిసార్లు. ఎందుకంటే ఎక్కువ జిడ్డు పట్టేస్తే తర్వాత మనమే ఆ క్లీనింగ్ కోసం ఇబ్బంది పడాలి, రకరకాల కెమికల్స్ వాడాలి. వీటికన్నా బెటర్ హైజీన్కి హైజీన్ అండ్ మనకి ఈజీగా పని అయిపోవాలంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నాను చూసారా, పీతాంబరితో ఎంత ఇమీడియట్గా సింక్ అయితే మెరిసిపోవాల్సిందే. స్టీల్ సింక్ తప్పకుండా ట్రై చేయండి. పీతాంబరి ఇప్పుడు అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. లేదు మా దగ్గర ఇలాంటి కెమికల్స్ ఉండవు అంటే మీరు నిమ్మకాయ, బేకింగ్ సోడా, వెనిగర్ యూస్ చేసినా సరే స్టీల్ సింక్స్ బాగానే షైన్ అవుతాయి. హోప్ మీకు ఈ టిప్ నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకసారి చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజువల్గా నేను సండే డ్రైన్ క్లీనర్ అయితే యూస్ చేస్తాను. సండే నాన్ వెజ్ అది కుక్ చేస్తాం, కుకింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సండే నైట్ వేసేస్తే మండే ఫ్రెష్గా వీక్ స్టార్ట్ అయినట్టు, కిచెన్ కూడా ఫ్రెష్గా ఉంటుందని ఫీల్ అవుతాను. బట్ నిన్న సండే మా వాళ్ళట్టు ఐపీఎల్ మ్యాచ్కి వెళ్ళడం, ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకేమి పెద్దగా కిచెన్లో ఈవినింగ్ వర్క్ ఏం చేయలేదు. ఇంకా అది మైండ్లోంచి వెళ్ళిపోయింది. అండ్ మీరు ఎంత బాగా క్లీన్ చేస్తారో అంత బాగా తర్వాత దాన్ని ఇది కూడా చేయాలి. నీట్గా వాటర్ ఏం లేకుండా తుడిచేసుకుంటే మళ్ళీ వాటర్ మార్క్స్ పడకుండా ఉంటాయి అన్నమాట. హార్డ్ వాటర్తో ఈ ప్రాబ్లం చాలా ఉంటుంది, ఆ మరకలు అలానే ఉండిపోతాయి. నేను హార్పిక్ డ్రైన్ క్లీనర్ అయితే యూస్ చేస్తాను. ఫస్ట్ నుంచి మన వీడియోస్ చూసే సబ్స్క్రైబర్స్కి తెలిసే ఉంటుంది. దీన్ని జస్ట్ మీరు ఇలా ప్యాకెట్ ఓపెన్ చేసేసి అందులో వేసేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే ఇప్పుడు పోసేయాలి. ఆ పౌడర్ అంతా పైప్లోకి వెళ్ళేలాగా. తర్వాత ఇంకా దాన్ని అలా వదిలేయడమే. మోస్ట్లీ మీరు ఇంకా మనం కిచెన్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం అన్నప్పుడు ఇది వేసేసి వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా వేడి నీళ్ళు పోస్తారంటే 1 లీటర్ సింక్ నీట్గా క్లీన్ అయిపోతుంది. హోప్ మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు ఈ చిన్న వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్.